జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు మనోవైకల్యాన్ని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు అంగవైకల్యాన్ని గురించి తెలుసుకున్నారు. మొదటిది అంగవైకల్యం, రెండవది మనోవైకల్యం. వైకల్యం అంటే ఏమిటి? వికల్పం అంటే ఏమిటి? వికలం అంటే ఏమిటి? ఉండవలసిన విధంగా కాకుండా వేరే విధంగా ఉంటే, దానివలన ఇబ్బంది కలుగుతూ ఉంటే దాన్నే వైకల్యం అంటారు. ఉండవలసిన విధంగా అవయవం ఉండకుండా అది మామూలు స్థాయి కంటే భిన్నంగా, ప్రత్యేకంగా, వేరుగా ఉండి దైనందిన కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడితే, ఇబ్బంది కలిగితే దాన్నే అంగవైకల్యం అంటారు. అంగవైకల్యం అనేది కంటికి కనిపిస్తుంది, కానీ ఆ అంగవైకల్యానికి మూల కారణం ఏంటంటే మనోవైకల్యం. మనోవైకల్యం అనేది కంటికి కనిపించదు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనసు గొప్పదా, శరీరం గొప్పదా? మనసు సూక్ష్మమైందా, శరీరం సూక్ష్మమైందా? మనసు సూక్ష్మమైంది. మనసే శరీరాన్ని నడిపిస్తుంది. మానసిక స్థితిని బట్టే శరీరం కొనసాగుతుంది. మానసిక స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది. మనోవైకల్యం ద్వారానే అంగవైకల్యం ఏర్పడుతుంది. అంగవైకల్యం ఉందంటే దానికి మూల కారణం మనోవైకల్యమే. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ప్రశాంతంగా ఉంటుంది. మనసులో అలజడి ఉంటే, ఉద్రిక్తత ఉంటే, ఒత్తిడి ఉంటే, ఆందోళన ఉంటే శరీరంలో కూడా అదే స్థితి కొనసాగుతుంది కదా. కాబట్టి ఒక వ్యక్తిలో శారీరక ఇబ్బందులు ఉన్నాయన్నా, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయన్నా, జీవితంలో సమస్యలు ఉన్నాయన్నా, జీవన విధానం అస్తవ్యస్తంగా ఉందన్నా, దీర్ఘకాలిక రుగ్మతలకు గురవుతున్నాడన్నా, అందుకు మూల కారణం ఏమిటి? శరీరం కానే కాదు, మనసే మూల కారణం. ఆ మనసులో ఉన్నటువంటి లోపమే శరీరానికి శాపం అవుతుంది. మనోవైకల్యాన్ని తొలగించుకోగలిగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రుగ్మతలకు మూలం ఎక్కడుంది? మనసులో ఉంది. మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మనసుకి ఇవ్వాలి. కానీ అందరూ దేనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? శరీరానికి ఇస్తున్నారు. అయితే శరీరం అనేది సక్రమంగా పనిచేయాలంటే తప్పనిసరిగా దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే, శరీరం పనితీరులో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించగలిగితే మనసును కూడా సరి చేసుకోవచ్చు. మనసు సరిగా ఉంటేనే శరీరం సరిగా ఉంటుంది. ప్రస్తుతం మానవులంతా మనోవైకల్యంతో సతమతం అవుతున్నారు. మానవ జాతి యావత్తు కూడా మనోవైకల్యం అనేటటువంటి జబ్బుతో ఇబ్బంది పడుతుంది. అందుకు మూల కారణం ఏంటి? కీలక రహస్యం ఎక్కడుంది? పరిణామ క్రమంలో అన్ని విధాలా ముందంజలో ఉన్నటువంటి మానవుడే అతి భయంకరమైన సమస్యలను ఎదుర్కోవటానికి మూల కారణం ఏంటి? తాను బలహీనపడుతూ ఇతర జంతు సామ్రాజ్యాన్ని, వృక్ష సముదాయాన్ని, పంచభూతాలను సైతం బలహీనపరుస్తున్నాడు కదా. భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా
మనోవైకల్యంతో సతమతమయ్యే ఒకే ఒక జాతి మానవ జాతి. కాబట్టి మనోవైకల్యాన్ని అధిగమించకుండా, తొలగించకుండా మానవ జీవితం సజావుగా కొనసాగే అవకాశమే లేదు. మనోవైకల్యం యొక్క ప్రత్యక్ష పరిస్థితే శరీరంలో ప్రతిబింబిస్తుంది. మనోవైకల్యం లేకుండా ఉండటం అంటే ఏమిటి? మనసు సమత్వంలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి, సాత్వికతలో ఉండాలి, హృదయ మట్టంలో జీవించగలగాలి, హృదయ స్పందన ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండాలంటే అతనికి జీవిత సత్యం తెలిసి ఉండాలి, తానెవరో తెలిసి ఉండాలి, తాను ఎక్కడి నుండి వచ్చాడో తెలిసి ఉండాలి, తాను మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడో తెలిసి ఉండాలి, పుట్టుకకు ముందు తానెవరో తెలుసుకోవాలి, మరణం తర్వాత తానెవరో తెలుసుకోవాలి. పుట్టుక మరణాల మధ్య కొనసాగేటటువంటి మాయను గురించి తెలుసుకోవాలి. దాన్ని అధిగమించగలగాలి, కరిగించగలగాలి, తొలగించగలగాలి. కాబట్టి మనోవైకల్యం అనేది ఆకస్మికంగా వచ్చింది కాదు. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి భౌతికంగా విస్తరించాలి అనే తపనతోటి, ఆరాటంతో శారీరక మట్టాన్ని పూర్తిగా బలహీనపరుచుకొని శరీరాన్ని పూర్తిగా అదుపు తప్పే విధంగా తయారు చేసుకొని భౌతికవాదపు మత్తును పెంచుకొని భౌతిక సంపదలో పూర్తిగా ఇరుక్కొని చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకొని శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగటం వల్ల మనసు బలహీనపడింది. మీకు ఒక విషయం చెప్తాను. సమత్వం, సమతుల్యం, సాత్వికత, ఈ 3 పదాలను గుర్తుపెట్టుకోండి. సమత్వం, సమతుల్యం, సాత్వికత. సమత్వం, సమతుల్యం, సాత్వికత అంటే బ్యాలెన్స్డ్గా ఉండటం, రెండింటినీ సమన్వయపరుచుకోవటం, రెండింటినీ సమాన మోతాదులో ఉంచుకోవటం. సమత్వం, సమతుల్యం, సాత్వికత. ఏమిటా 2? తమోగుణం, రజోగుణం. విశ్వంలో ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ లేక పరబ్రహ్మ. అది 2గా కనిపిస్తుంది. అవే ద్వంద్వాలు. ద్వంద్వాలకు ప్రతిరూపమే మనసు. మనసులో ఏర్పడే సంకల్ప వికల్పాలే రజో తమో గుణాలు. సంకల్పం అంటే రజోగుణం, వికల్పం అంటే తమోగుణం. ఒక వస్తువు తయారైంది, అది రజోగుణం. ఆ వస్తువు కరిగిపోయింది, విచ్ఛిన్నమైంది, విచ్ఛేదనమైంది, అదే తమోగుణం. కాబట్టి తమోగుణానికి రజోగుణానికి మధ్య బ్యాలెన్స్ ఉందనుకోండి, అదే సత్వగుణం అవుతుంది, అదే సాత్వికత అవుతుంది, అదే సమతుల్యం అవుతుంది. మనిషి ఏ స్థాయిలో సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో ఉంటాడు, అతడు ఆనందమయ కోశంలో జీవించగలగాలి, హృదయ మట్టంలో జీవించగలగాలి, మానవత్వంలో జీవించగలగాలి. ఇప్పుడు మనుషులు ఏమయ్యారు? మానవత్వాన్ని కోల్పోతున్నారు. హృదయ మట్టం మూసివేయబడింది. మనుషులలో సామాజిక బాధ్యత ఉండటం లేదు.
నేను, నాది, నాకనేటటువంటి పరిమిత తత్వంలో జీవిస్తున్నారు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఆనందమయ కోశంలో జీవించవలసినటువంటి మానవుడు అన్నమయ కోశంలో ఇరుక్కుపోతున్నాడు. శారీరక సుఖమే జీవిత పరమార్థంగా ముందుకెళ్తున్నటువంటి మానవుడికి ఆనందమయ కోశం వికసించే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను ప్రతి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించి మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మనోవైకల్యం ఉంటుందో దాని ప్రభావంతో మనోకాలుష్యం పెరుగుతుంది. మనోకాలుష్యం పెరుగుతుందంటే మన ప్రమేయం లేకుండానే వాసనా బీజాలు లోపలకు ప్రవేశిస్తాయి. వాసనా బీజాలు లోపలకు ప్రవేశించాయంటే అవి తప్పనిసరిగా కరిగిపోవటం కోసం మనిషిని చర్యలకు ప్రేరేపిస్తాయి. వాసనా బీజాలు నెగిటివ్గా ఉన్నాయనుకోండి, మనిషి చెడుగా ఆలోచిస్తుంటాడు, చెడు మాటలు మాట్లాడుతుంటాడు, చెడు పనులు చేస్తూ ఉంటాడు, చెడు కర్మ ఫలాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనస్సు చెడు వైపుకు వెళ్ళిందో అదే మనోవైకల్యం. మనసు ఎప్పుడైతే సమత్వంలో సమతుల్యంలో ఉంటుందో అదే వైకల్య రహితం, ఉత్తమ సంకల్పం. కాబట్టి అంగవైకల్యానికి మూల కారణం ఎక్కడుందంటే మనోవైకల్యంలో ఉంది. శరీరాన్ని స్థూలంగా మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆ శరీరాన్ని నడిపించేటటువంటి మరొక శరీరం ఉంది. అదే సూక్ష్మ శరీరం. దాన్నే జీవుడు అంటారు, అంతఃకరణాలు అంటారు, మేధస్సు అంటారు. మేధస్సులో ఉన్నటువంటి బలహీనతలే శరీరంలో వైకల్యంగా రూపాంతరం చెందుతున్నాయి. పొరపాటును కూడా శరీరాన్ని గురించి ఆలోచించకూడదు. శరీరానికి మనం అందించేటటువంటి చికిత్స కేవలం తాత్కాలికంగా, పాక్షికంగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే అది అశాస్త్రీయంగా ఉంటుంది, సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. శారీరక ఆరోగ్యం ఉందంటే మనోవైకల్యం లేనట్లే. అయితే మనోవైకల్యం ఉన్నప్పటికీ శరీరం వెంటనే రుగ్మతలకు గురి కాదు. మనోవైకల్యం అనేది ఒక బీజంలాగా ఉంటుంది. అది తర్వాత ఫలం అవుతుంది. ఫలం అయ్యేంత వరకు దానిని మనం గుర్తించలేం. టెస్టుల ద్వారా మనోవైకల్యాన్ని గుర్తించే ప్రసక్తే లేదు. కానీ అంగవైకల్యం ఏర్పడిందంటే దాని వెనుక తప్పనిసరిగా మనోవైకల్యం ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. తమో గుణము, రజోగుణం రెండు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోవైకల్యంతో బాధపడుతున్నట్లే. ఆ మనోవైకల్యం ఎప్పుడైతే తారాస్థాయికి చేరుతూ ఉంటుందో అప్పుడు శరీరంలో రుగ్మతులు బయటపడుతూ ఉంటాయి. శరీరంలో రుగ్మతులు బయటపడ్డ మరుక్షణమే మనిషికి మరణ భయం వేధిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా తమో రజో గుణాల్లో పూర్తిగా ఇరుక్కుపోయింది. దానికి మూల కారణం ఒక్కటే. సత్వగుణంలో కొనసాగేటటువంటి ప్రకృతిని మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకోవటమే, ఉపయోగించుకోవటమే. ప్రకృతి ఎప్పుడైతే సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయిందో ఆ ప్రభావం మానవ జీవితం మీద ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనం ప్రకృతిని సరిచేయకుండా, ప్రకృతి వనరులను కాపాడకుండా, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించకుండా
మనోవైకల్యాన్ని ఎలా తొలగించగలుగుతాం? మనకి అంగవైకల్యంతో పుట్టేటటువంటి బిడ్డల కన్నా మనోవైకల్యంతో జీవించేటటువంటి మేధావులే ప్రమాదకరం. కాబట్టి ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావులంతా తమో రజోగుణాల్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షించగలుగుతారు? అయితే మేధావులంతా తమో రజోగుణాలలో ఉన్నట్లుగా మనకి రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి? ఒకటి, శారీరక సుఖం కోసం పరితపిస్తున్నారు. 2, ఇంద్రియాల వినోదం కోసం, విలాసం కోసం, భోగలాలస జీవితం కోసం, ఖరీదైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు. కాబట్టి మేధావులు మొత్తాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని లోతుగా అధ్యయనం చేయండి, పరిశోధన చేయండి, పరిశీలించండి, అవసరమైతే విశ్లేషించుకోండి. తమో రజోగుణాలు ఉన్నటువంటి మేధావులంతా కూడా మనోకాలుష్యాన్ని విపరీతంగా పెంచుతారు. ఆ మనోకాలుష్యం అనేది మానవుల్లోకి ప్రవేశించి మనోవైకల్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనోవైకల్యం ఎప్పుడైతే ఏర్పడిందో దాని ప్రభావంతో శరీరం కూడా అంగవైకల్యానికి గురవుతుంది. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో ఆయుష్ తగ్గుతుంది కదా, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు కదా, అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరుగుతుంది కదా. ఇవే కదా మనోవైకల్యానికి రుజువులు, ఆధారాలు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? మనిషి బాహ్యముఖ ప్రయాణంలో ఉండటం, భౌతిక సంపద కోసం ఆరాటపడటం, ప్రపంచాన్ని భౌతికంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు, పథకాలు వేయటం, చుట్టూ ఖరీదైనటువంటి వస్తువులను సమకూర్చుకోవటం, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు, కరెన్సీ కట్టల మధ్య జీవించాలనుకోవటం. సో ఇటువంటి వాళ్ళు సమత్వాన్ని కోల్పోయినట్లా కాదా? వీళ్ళకి మనోవైకల్యం ఉన్నట్లే కదా. కాబట్టి మనోవైకల్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జీవన సరళి ఎలా ఉంటుంది, జీవించే జీవన విధానం ఎలా ఉంటుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ధనకాంక్ష, అధికారకాంక్ష, కీర్తికాంక్ష, గుర్తింపు కాంక్ష, సమాజంపై పట్టు సాధించాలి అనే భావన ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అదే మనోవైకల్యం. అటువంటి వ్యక్తి సమత్వాన్ని, సమతుల్యాన్ని తప్పనిసరిగా కోల్పోతాడు. ఎలా? ప్రపంచం అనేటటువంటి మత్తులో పడిపోతాడు. ప్రాపంచిక విషయవాంఛల కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటాడు. ప్రపంచం నన్ను గుర్తించాలి అనుకుంటాడు. ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటాడు. ప్రపంచంలో నాకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావాలి అనుకుంటాడు. అందరూ నాకు అనుకూలంగా మారాలి అనుకుంటాడు. అందుకోసం తన జీవితాన్ని ప్రపంచానికి పణంగా పెడతాడు. ప్రపంచాన్ని గురించి అతిగా, అనవసరంగా, పిచ్చి పిచ్చిగా, విపరీతంగా ఆలోచిస్తూ ప్రపంచం నుండి ఆశించేటట్లయితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ప్రపంచం నుండి ఆశించటం అంటే బంధాన్ని పెంచుకోవటమే కదా.
కాబట్టి మనిషి శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అయ్యేటట్లయితే ప్రపంచం అనే మత్తు నుండి బయటపడే ప్రసక్తే లేదు. ప్రపంచం అనే మత్తు నుండి బయటపడకుండా పరమాత్మను అందుకునే అవకాశం లేనే లేదు. పరమాత్మను అందుకోలేకపోతే జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. జీవిత పరమార్థం నెరవేరకపోతే జన్మలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి, బంధాలు పొడిగించబడతాయి. మనిషి జీవితం అసంతృప్తిగా కొనసాగుతుంది. ఒక వ్యక్తి మేధస్సు నుండి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం కూడా ఆలోచనలు బయటికి వెళుతూ ఉంటాయి కదా. ఆ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉండటం అంటే తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉండటం, అసమానంగా ఉండటం, సమతుల్యం లేకపోవటం. పాజిటివ్ థింకింగ్ అంటే తమోగుణం రజోగుణం రెండింటినీ కలిపి సమత్వంలో సమతుల్యంలో కొనసాగించటం, అదే తరహాలో ఆలోచించటం. కాబట్టి మెంటల్ బ్యాలెన్స్ లేని వ్యక్తిని పిచ్చివాడంటారు, మతి భ్రమించిన వాడంటారు, బుద్ధి లేని వాడంటారు, గుణహీనుడు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో మానవ జాతి మొత్తం కూడా అదే తరహాలో ఉందా లేదా? జాగ్రత్తగా ఆలోచించండి. సమత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి అందరికీ అసౌకర్యంగా మారతాడు. అతను ఎక్కడుంటే అక్కడ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు, వాళ్ళతో మానసికంగా ఘర్షణ పడుతూ ఉంటాడు. కాబట్టి మానసిక అంగవైకల్యంతో జీవించేటటువంటి వ్యక్తులు పెరుగుతున్నందువల్లనే ప్రపంచంలో సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ అది కూడా మనోకాలుష్యంతో సతమతమవుతుంది. ఎట్లా? ఆధ్యాత్మికత కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉంది, భౌతికవాదపు మత్తులో ఉంది, ఆర్థిక వనరుల మీద ఆధారపడి కొనసాగుతుంది, ఆస్తులు అంతస్తులను పెంచుకోవటంలోనే సంస్థలు నిమగ్నమవుతున్నాయి. ఆధ్యాత్మికతలో భౌతికత గనక ప్రవేశించేటట్లయితే అక్కడ ఆధ్యాత్మికత స్వచ్ఛంగా ఉండదు. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, ఒక బ్రాడ్ అవుట్లుక్ లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే ప్రసక్తే లేదు. లౌకిక జీవితాన్ని గురించి సక్రమంగా ఆలోచించుకోకపోతే ఆధ్యాత్మిక జీవితం అనేది ఎండమావవుతుంది. లౌకిక జీవితం సక్రమంగా ఉంటే, సమత్వంలో సమతుల్యంలో సాత్వికతలో ఉంటే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. ఎవరికైనా లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉందంటే దానికి మూల కారణం మనోవైకల్యమే. కాబట్టి మందుల ద్వారా మనోవైకల్యాన్ని తొలగించుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే మనసుకు మందు వేయాలి, మనసుకు మందు వేయాలి, మనసును కరిగించాలి, మనస్సును వికసింపజేయాలి, మనసును విస్తరింపజేయాలి, మనసును జయించగలగాలి, మనసును అధిగమించగలగాలి. అసలు మనసే లేకుండా చేయాలి, మనసే మాయ అనుకోవాలి. ఆ మనసునే భగవంతుడిగా భావించాలి. అది నెగిటివ్ అనుకున్నాం అనుకోండి, దాంతో మనం యుద్ధం చేస్తాం. అది కూడా భగవంతుల్లో ఒక భాగం అనుకుంటే ఇక యుద్ధం ఆగిపోతుంది, కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోతుంది. మనసును కండిషన్ చేసినంత కాలం మనిషి మనోవైకల్యంతో ఇబ్బంది పడుతున్నట్లే.
మనస్సును పూర్తిగా వదిలివేయగలిగితే మనోవైకల్యానికి అవకాశం ఉండదు. సాధన చేయడం అంటే మనోవైకల్యాన్ని పెంచుకోవటమే. ఏమీ చేయకుండా ఉండటం అంటే మనోవైకల్యాన్ని తొలగించుకోవటమే. అందుకే చెప్తుంటారు, ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు, మానసంపు కలిమి మధ్యమంబు, ఆసనాది విధులు అధమ యోగం అన్నారు. ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు, ఇది సామాన్యమైన మాట కాదు. వేదాంతం మొత్తం, ఆధ్యాత్మికత మొత్తం ఈ వాక్యంలోనే ఉంది. ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అని తెలుసుకోవటం ఉన్నతమైనటువంటి యోగం అట. మానసంపు కలిమి మధ్యమంబు, సాధన చేయాలి అనే భావన కానీ, సరిగా లేదు అనే భావన కానీ, సరి చేయాలి అనే భావన కానీ, సాధించాలి అనే భావన కానీ, మార్చాలి అనే భావన కానీ ఎవరికైతే బలీయంగా ఉంటుందో వాళ్ళు మనసును పనిచేయిస్తూ ఉంటారు. సరిగా ఉంది అనే భావన మనిషిని ఏమీ చేయకుండా ఉండే స్థితికి తీసుకెళ్తుంది. సరిగా లేదు అనే భావన మనిషిని కర్మబంధంలోకి నెడుతుంది. నేను ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నాను, సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం. మనసు పనిచేస్తున్నంత కాలం సాధనలో తప్పనిసరిగా ఘర్షణ ఉంటుంది. అసలు మనసు అంటేనే సంకల్ప వికల్పాల మయం కదా. సంకల్పం అంటే సృష్టి, వికల్పం అంటే లయ కదా. లయ తర్వాత మరలా సృష్టి ఉంటుంది, సృష్టి తర్వాత తప్పనిసరిగా లయ ఉంటుంది. ఇది ఒక సైకిల్ మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మనస్సును కరిగించడం ఎలా, మనస్సును జయించడం ఎలా, మనస్సును వదిలేయడం ఎలా, అది సాధ్యం కాదు. మనసునే భగవంతునిగా భావించగలిగితే అదే మనసుకు మందు, అదే మనసుకు చికిత్స. ఎప్పుడైతే సరిగా లేదు అనే భావన బలీయంగా ఉంటుందో అది అసంతృప్తికి, అశాంతికి చిహ్నం అవుతుంది. సరిగా ఉంది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అది సంతృప్తికి, ప్రశాంతతకు, ఆనందానికి హేతువవుతుంది. సంతృప్తి, ప్రశాంతత, ఆనందం మూడు ఉన్నాయంటే అదే సమత్వం, సమతుల్యం, సాత్వికత. ఆ వ్యక్తిలో తమోగుణం ఉండదు, రజోగుణం ఉండదు. తమోగుణం ఉందంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. రజోగుణం అంటే ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. తమోగుణంలో ఉన్న వ్యక్తి మైనస్ సైడ్లో ఉంటాడు. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ సైడ్లో ఉంటాడు. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ఈక్వల్ టు మైనస్ అవుతుంది. అదే సమత్వాన్ని కోల్పోవటం, సమతుల్యాన్ని కోల్పోవటం. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అసలు మనసు అంటే ఏమిటి? ఆలోచనల సమూహం. అసలు ఆలోచన అంటే ఏమిటి? ప్రాణశక్తి యొక్క రూపాంతరం. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చింది. ప్రాణశక్తి ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అది ఆలోచన శక్తిగా మారింది. ఆలోచనలో తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అదే మనం ప్రాణశక్తి స్థాయిలో ఉంటే పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు.
ఒక్కసారి మీరు విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. విశ్వ రహస్యాన్ని గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. విశ్వంలో 5 అంశాలు ఉన్నాయి. 1 పరమాత్మ, 2 ప్రాణశక్తి, 3 పరమాణువు, 4 పదార్థం, 5 ప్రకృతి. పరమాత్మ, ప్రాణశక్తి 2 కూడా కంటికి కనిపించవు. పరమాణువు కనిపిస్తుంది, పదార్థం కనిపిస్తుంది, ప్రకృతి కూడా కనిపిస్తుంది. కనిపించినటువంటి పరమాత్మ, ప్రాణశక్తి ఎక్కడున్నాయి? పరమాణువులో ఉన్నాయి, పదార్థంలో ఉన్నాయి, ప్రకృతిలో కూడా ఉన్నాయి. కనిపించేటటువంటి ప్రకృతిలో, పదార్థంలో, పరమాణువులో ప్రాణశక్తి, పరమాత్మ 2 ఉన్నప్పుడు ఇంకా ప్రాణశక్తి కోసం, పరమాత్మ కోసం మనం అన్వేషణ చేయాల్సిన అవసరం ఏంటి? కనిపించని పరమాత్మ కోసం, ప్రాణశక్తి కోసం అన్వేషణ చేయటం కాదు. కనిపించేదంతా ప్రాణశక్తిగా, పరమాత్మగా భావించగలగాలి. మనం కనిపించేటటువంటి ప్రకృతిని, పదార్థాన్ని, పరమాణువుని ప్రాణశక్తిగా భావించలేకపోవటానికి మూల కారణం ఏంటంటే మనసే. మనసు ఏం చేస్తుంది? జ్ఞానాన్ని పెంచుతుంది, సమాచారాన్ని పెంచుతుంది. వస్తువులకి పేర్లు పెడుతూ ఉన్నాం. ఆకారాలు, రూపాలు, రంగులు, మార్పులు, చేర్పులు, సంఘటనలు, సన్నివేశాలు, సృష్టి, స్థితి, లయ వగైరా వగైరా వగైరా. మనం సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఆ సమాచారానికి మూలం ఏంటంటే మనసు. మనసుకు మూలం ఏమిటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తికి మూలం ఏంటంటే పరమాత్మ. ఈ విశ్వంలో ఏదైతే మారుతుందో అది మాయ, మనసు కల్పన. ఏదైతే మార్పులు చెందకుండా స్థిరంగా ఉంటుందో అది సత్యం. కాబట్టి పరమాత్మ ఒక్కటే సత్యం, మిగిలింది మొత్తం కూడా మాయే. ఆ పరమాత్మను మనం ఎక్కడ వెతకాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎలా శోధించాలి, ఎలా అన్వేషణ చేయాలి, ఇది కీలకమైన అంశం. మనం పరమాత్మని ప్రపంచానికి భిన్నంగా చూద్దామా, ప్రకృతిలో ఒక భాగంగా భావిద్దామా? పరమాత్మని ప్రపంచానికి భిన్నంగా చూసేటట్లయితే అది అశాస్త్రీయత. ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే అదే శాస్త్రీయత. పరమాత్మ లేకుండా ప్రాణశక్తి లేదు, ప్రాణశక్తి లేకుండా పరమాణువు లేదు, పరమాణువు లేకుండా పదార్థం లేదు, పదార్థం లేకుండా ప్రకృతి లేదు. మనుషులు ఏమయ్యారు? భారతదేశంలో ఆధ్యాత్మికత మొత్తం అశాస్త్రీయంగా తయారు కావడానికి మూల కారణం ఏంటంటే ప్రకృతికి భిన్నంగా, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనే భావనతో అన్వేషణ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, తీవ్రంగా కఠోరంగా సాధన చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. అది 100% అవాస్తవం. కాబట్టి ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనే భావంతో కఠోరంగా, కాఠిన్యంగా సాధన చేయటం అనేదే మనోవైకల్యానికి దారితీస్తుంది. ఉన్న స్థితిని మర్చిపోయి ఉన్నత స్థితికి ఎదగాలి అనుకోవటం, ఉన్న స్థితిని మర్చిపోయి ఉన్నత స్థితికి ఎదగాలి అనుకోవటమే మనోవైకల్యం. అదే అసంతృప్తి, అదే అశాంతి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో జీవించడమే ఆధ్యాత్మికత.
నేను అజ్ఞానంలో ఉన్నాను అనే భావం నీకుందంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తావు. అపరిపక్వంగా ఉన్నాను అనే భావం నీకుందంటే పరిపూర్ణత్వం కోసం ప్రయత్నిస్తావు. అశాంతిగా ఉన్నాను అనే భావన ఉందంటే ప్రశాంతత కోసం ఆరాటపడతావు. అసంతృప్తిగా ఉన్నాను అనే భావన కలుగుతుందంటే ఆనందం కోసం ప్రయత్నం చేస్తావు. మీకు ఒకే ఒక కీలకమైన విషయం చెప్తాను. కనిపించే ప్రపంచాన్ని, కనిపించేటటువంటి ప్రకృతిని పరమాత్మగా భావించడమే పరిపూర్ణత్వం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని అనుభవించడమే సాధన. నాకు ఇంకా ఏదో లేదు అనే భావన ఉన్నప్పుడే నువ్వు సాధన చేస్తావు. దాన్ని ఏదో పొందటం కోసం సాధన చేస్తావు. ఆశించి సాధన చేస్తావు. ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. ఆశించింది అందకపోయినా, అందదు అని తెలిసిన అసంతృప్తి ఉంటుంది, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. మనసులో ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి ప్రమాదం ఏమిటంటే ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉంటుంది, ప్రకృతిని పరిశీలిస్తూ ఉంటుంది, మానవుల్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఈ పరిశీలించటంలోని వ్యత్యాసాలు కనపడతాయి. తనకంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అది మదానికి దారితీస్తుంది, సుపీరియారిటీకి దారితీస్తుంది. తనకంటే మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అది ఆత్మ న్యూనతకు దారితీస్తుంది, బానిస భావానికి దారితీస్తుంది. నేను అతనిద్దరం కూడా సమాన స్థాయిలో ఉన్నాము అనుకుంటే అది పోటీతత్వానికి దారితీస్తుంది. నేను ఆ వ్యక్తి ఇద్దరు వేరు కాము, ఒకటే అనే భావన కలిగితే అదే ఆధ్యాత్మికత, అదే సమత్వం, అదే సమతుల్యం. అసమానంగా ఉండటమే, అసమానంగా చూడడమే మనోవైకల్యం. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తనతో సమానంగా భావించగలగడమే మనోవైకల్యాన్ని తొలగించుకునే శాస్త్రీయపరమైన విధానం. అసలు ఆధ్యాత్మిక జీవితాన్ని లౌకిక జీవితం నుండి వేరు చేయటమే ప్రమాదమైంది. లౌకిక జీవితం, ఆధ్యాత్మికతలు రెండు వేరు కానే కాదు. రెండింటిని వేరుగా చూస్తున్నామంటే ఈ జీవితం నుండి ఆ జీవితానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ జీవితాన్ని ఈ జీవితాన్ని వేరుగా చూడాలనుకుంటున్నాం. లౌకిక జీవితాన్ని గురించి బలహీనంగా భావిస్తున్నాం, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఔన్నత్యంగా భావిస్తున్నాం. దాన్ని అందుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకోకపోతే అసంతృప్తి, అందుకునేటటువంటి ఆ విధానంలో సత్ఫలితం రాకపోయినా అసంతృప్తి. అసలు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు? అది ప్రత్యేకంగా ఎక్కడా లేదే. అందుకే నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను రెండింటిని కలపమంటున్నాను. లౌక్యాన్ని, అంతరంగాన్ని సమన్వయం చేయమంటున్నాను. సైన్సును, ఆధ్యాత్మికతను కలపమంటున్నాను. సంసారాన్ని, సన్యాసాన్ని కలిపి చూడమంటున్నాను. ఒకటి అనేది ఉంటే అది సమత్వం, సమతుల్యం. రెండుగా ఉంటే అక్కడ మనసు ఉంటుంది. మనసు ఉన్నంత వరకు మనిషికి మనోవైకల్యం ఉంటుంది. మనసు కరిగిపోతే, తొలగిపోతే మనోవైకల్యానికి అవకాశమే లేదు. దీనికి మరి పరిష్కారం ఏమిటి, మార్గం ఏమిటి? మరొకసారి చెప్తున్నాను.
పరిష్కారం 100% శాస్త్రయుక్తంగా ఉంది. అదేమిటి? ప్రపంచాన్నే పరమాత్మగా భావించటం, ప్రకృతినే భగవంతుడిగా భావించడం. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను చూడకూడదు. ప్రకృతికి భిన్నంగా భగవంతుడున్నాడని భావించకూడదు. కాబట్టి ప్రకృతిని గురించి తెలుసుకోవటం అనేది భౌతికవాదం అవుతుంది. ప్రపంచాన్ని గురించి ఆలోచించటం అనేది లౌక్యం అవుతుంది. అసలు లౌక్యంలోని ఆధ్యాత్మికతను చూసుకుంటే, ప్రకృతిలోనే పరమాత్మను చూసుకుంటే, ప్రకృతి పరమాత్మ రెండు వేరు కాదు అనే భావన ఉంటే, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు అనే భావన ఉంటే, మనసుకు అవకాశం లేదు కదా. మనసుకు అవకాశం లేకపోతే మనోవైకల్యం ఉండదు కదా. మనోవైకల్యం లేకపోతే అంగవైకల్యం ఉండదు కదా. శరీరంలో ఎందుకు జబ్బులు ఉన్నాయి, ఎందుకు నొప్పులు ఉన్నాయి, ఎందుకు బాధలు ఉన్నాయి, ఎందుకు అసౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి? మనసులో ఎందుకు ఒత్తిడి ఉంది, స్ట్రెస్ ఉంది, స్ట్రెయిన్ ఉంది, అశాంతి ఉంది, అసంతృప్తి ఉంది? దానికి మూల కారణం ఏంటి? మనసు బలోపేతం అవుతుంది, మనిషి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతున్నాడు. మనసు కరిగిపోతూ ఉందనుకోండి, సమత్వం సమతుల్యం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనసుతో యుద్ధం చేయకూడదు. మనసును కూడా భగవంతుడిలో ఒక భాగంగానే భావించాలి. ప్రపంచం నుండి పరమాత్మను వేరు చేయకూడదు. ప్రకృతి నుండి భగవంతుడిని వేరు చేయకూడదు. ప్రకృతిని భగవంతుడిగా భావిస్తూ, ప్రపంచాన్ని పరమాత్మగా భావిస్తూ, మనస్సును పూర్తిగా ఉపసంహరించుకోగలిగితే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే లేదు. సాధన చెయ్యటం అనే పదంలోనే అపరిపక్వత దాగి ఉంది. కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోవటం అంటే మనసును బంధించటమే. మనసును వదిలేస్తే యోగం, మనసును బంధిస్తే రోగం. పట్టుకుంటే సమస్య, వదిలేస్తే సమాధి. పట్టుకుంటే బరువు పెరుగుతుంది, వదిలేస్తే బరువు లేదు, బరువు ఉండదు. మనసులో ప్రపంచాన్ని పెట్టుకుంటే మనసు భారం అవుతుంది. మనసును ఖాళీ చేస్తే అదే యోగం అవుతుంది. ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు, ప్రకృతికి దూరంగా ఉండటం కాదు. నీ చుట్టూ సర్వం ప్రకృతి ప్రపంచాల మయమే అయినప్పుడు, వీటికి అతీతంగా భగవంతుడిని వెతుక్కుంటున్నావంటే, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ఆలోచిస్తున్నావంటే, నీ అంతరంగం బలహీనంగా ఉన్నట్లే. అంతరంగం బలహీనంగా ఉండటమే మనోవైకల్యం. ఎవరైతే ప్రాపంచిక విషయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా మనోవైకల్యం ఉంటుంది. ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పొందకుండా, ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దానిని పొందుతున్నారంటే అది మనోవైకల్యమే. శరీరంలో మనసు అనేది ఉందంటే ఆత్మస్థితి కలిగే ప్రసక్తే లేదు.
నేనుకు మేనుకు మధ్య ఉన్నటువంటి జీవుడు బలంగా ఉంటే నేను మేను రెండు వేరవుతాయి. జీవభావం కరిగిపోతే నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది. ఇది సిద్ధాంతపరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మాత్రం చాలా కష్టం. ఎందువల్ల మూల నిర్మాణం మారాలి, జీనుల స్వభావం మారాలి, ప్రారబ్ధ సంచిత కర్మల సమూలంగా దగ్ధం కావాలి. అప్పుడే జీవుడు పూర్తిగా కరిగిపోయి జీవుడే దేవుడవుతాడు. జీవుడు దేవుడైతే కనిపించేదంతా భగవంతుడవుతాడు కదా. జీవుడు ఉన్నంత వరకు ప్రపంచాన్ని, ప్రకృతిని భగవంతుడిగా భావించడం సాధ్యం కాదు కదా. కాబట్టి మనోవైకల్యాన్ని తొలగించుకోవాలంటే ఒకే ఒక పాశుపతాస్త్రం. అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. భూమండలంలో ఇంతవరకు ఇది శాస్త్రీయ పంథాలో మానవ జాతికి అందలేదు. మొట్టమొదటిసారిగా అటువంటి బీజాలు పడుతున్నాయి. అందుకు ధ్యాన మండలి తన వంతు కృషి చేస్తుంది. భవిష్యత్తులో ఈ బీజాలు మొక్కలవుతాయి, మొక్కలు వృక్షాలు అవుతాయి, వృక్షాలకు పుష్పాలు వస్తాయి, పుష్పాలు ఫలాలు అవుతాయి. కాబట్టి మీరు కూడా ఆ దిశగా పయనించండి. జీవిత పరమార్థం నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మనోకాలుష్యాన్ని కరిగించే ప్రయత్నం చేద్దాం. అందుకు మనం అందరం కూడా సమాయత్తం అవుతాం. ఇదే గురూజీ మీకు ఇచ్చే గురు సందేశం. ఓకే, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.